ఎల్లుండి ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సామాజిక సమీకరణాలతోనే అభ్యర్థుల్ని ప్రకటిస్తామన్నారు. రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నామన్న మహేష్ కుమార్ గౌడ్ హైకమాండ్ తో చర్చించిన తర్వాత అభ్యర్థుల్ని ప్రకటిస్తామన్నారు. సిపిఐకి ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని ఒప్పందంలో ఉందని, దీనిపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అటు బండి సంజయ్ మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని, కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, సంజయ్ రాష్ట్రానికి ఏం తెచ్చారని ప్రశ్నించారు. దీనికి సంబంధించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరనే విషయాన్ని మన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే 2-3 రోజులలోనే ఎమ్మెల్సీకి సంబంధించిన నామినేషన్ల గడువు ముగియబోతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరంటే ఏం చెప్తారు? 9 ఉదయానికల్లా కాంగ్రెస్ అభ్యర్థుల యొక్క ప్రకటన వస్తుంది. అన్ని సమీకరణలు, కులం సమీకరణ, దాంతోపాటు పార్టీలో వారికి ఉన్నటువంటి సీనియారిటీ, వారు పార్టీకి చేసిన సేవలు, ప్రాంతం, ఇవన్నీ కూడా క్రోడీకరించి దాని మీద సమీక్ష చేస్తూ ఉంది ఏఐసీసీ. వీలైనంత త్వరగా చేయాలనుకున్నప్పటికీ కూడా అహ్మదాబాద్లో డీసీసీ అధ్యక్షుల కన్వెన్షన్ ఉండడం వల్ల మా పెద్ద నాయకులంతా ఉన్నారు. రేపు సాయంత్రం కూడా ఢిల్లీ చేరుకుంటారు. మేము కూడా రేపు సాయంత్రం ఢిల్లీ పోతాము. వీటన్నిటి మీదుగా చర్చించి 9 ఉదయానికల్లా అభ్యర్థి ప్రకటన ఉంటుంది. ఎట్లా ఉంటుంది సార్ ఈసారి? అంటే మీకు దాదాపు అంటే మెజారిటీ స్థానాలు దక్కబోతున్నాయి, 4 స్థానాలు దక్కబోతున్నాయి. కాబట్టి 4 స్థానాల విషయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణాల ప్రకారంగా ఏ విధంగా ఉండబోతుంది? మరోవైపు మిత్రపక్షాలు కూడా అడుగుతున్నట్టుగా ఉంది సమాచారం. అంటే సిపిఐ వాళ్ళు కూడా వచ్చి స్వయంగా మీకే వినతి పత్రం ఇచ్చారు. సిపిఐ విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. వారికి ఇవ్వాలనే ఒప్పందం గతంలో ఉంది అనే మాట వారు చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. మిగతా ఎవరైతే ఇప్పటివరకు కూడా సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదో ఆ దశకు ముఖ్యమంత్రి గారు కానీ, నేను కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మా మీనాక్షి నటనతో పాటు ఆ దశగా ఆలోచిస్తూ ఉన్నాం. వీలైనంత వరకు పాత వాళ్ళకి, ఎన్నో ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడుతున్న వారికి ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నాం. సరే, ఇంకొకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితానికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్ ఇచ్చామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ రోజు కులము మతము పేరు తీయంది బతుకులేదు, వాళ్ళకి పూట గడవది పాపం. నేను సంజయ్ గారిని, కిషన్ రెడ్డిని అడుగుతూ ఉన్నాను, మీరిద్దరు కేంద్రంలో మంత్రి పనులు ఎలగబెడుతున్నారు కదా, ఈ రాష్ట్రానికి మీరు ఈ 14 మాసాలుగా తెచ్చిందేమి? తెలంగాణ ప్రజల తరఫు నుంచి అడుగుతూ ఉన్నా. మీ చేతగానితనం వల్ల, కేంద్రంలో మంత్రులుండి కూడా మీ చేతగానితనం వల్ల ఇవాళ కేంద్రంలో మనకు రావాల్సిన బడ్జెట్ ₹1 కూడా అడిషనల్గా రాలే. ఇది మీకు తలవంపు కాదా? కేంద్రంలో ప్రభుత్వం ఉంది. ఏ ఒక్క రోజన్నా పోయి మోడీ గారిని, మా తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రము, అన్ని రకాల అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది, మాకు తెలంగాణ ప్రజలు ఓటేసాము, ఎంపీలైనా మంత్రులైనము, ఇది మా బాధ్యత, మాకు ఇవి ఇవ్వండి అని అడిగిన పాపన పోయినారా? ఏం ముఖం పెట్టుకొని ఇంకా మాట్లాడతారు? మోడీ కరీంనగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు బీజేపీని గెలిపించినందుకు. మోడీ ప్రధానమంత్రి కృతజ్ఞత అంతా కూడా ఒక నాటకంలాగా నడిపిస్తారు బీజేపీ వాళ్ళు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ లోపాయకారిగా ఒప్పందంతో భాగంగా మీకు సపోర్ట్ చేసిందా లేదా? ఎన్నికలు నిలబల చేతగాక దొంగచాటున బీజేపీ అభ్యర్థులందరూ కూడా సహకారం చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసే ఉన్నారు. దానికి తోడు విచ్చలవిడిగా డబ్బు పెట్టారు. దానికి తోడు క్రికెట్ మ్యాచ్ని, మతాన్ని, కులాన్ని అసలు నానా రచ్చ చేసి నానా దిగజారి ఎన్నికలు గెలిచినారు. మేము నైతికంగా ఓడిపోలే. మాకు పడ్డ ఓట్లయితే చెల్లలేదో దాదాపు 24,000 ఉన్నాయి. నైతికంగా మేము గెలిచాం. చిన్న మెజార్టీతో గెలిస్తే ఇది నైతిక విజయం కాదు. మీరు పెట్టిన డబ్బుకి, మీరు విద్వేషాన్ని రెచ్చగొట్టిన తీరుకి ఇది ఒక పెద్ద విజయం కాదని అనుకుంటాను. ఫైనల్గా చెప్పండి, మీరు అంటే ఇప్పుడు ఎల్లుండి ఢిల్లీ వెళ్తున్నామని చెప్తున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి. మీరు చాలా కాలంగా మీ పీసీసీ అయిన తర్వాత కూడా పార్టీ కార్యవర్గానికి సంబంధించి పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇది ఏమైనా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? అది మంత్రివర్గానికి సంబంధించి ఈ మార్చి మాసంలో అవుతాయని ఆశిస్తా ఉన్నాను. ఎట్లా, ఏ విధంగా ఉండబోతుంది సార్? అంటే నిన్న కొంతమంది ఏసీసీ ఇన్ఛార్జీలు కూడా వాళ్ళని కొంతమంది ఇంటర్వ్యూ కూడా పిలిచారు. పార్టీ కూర్పులో కూడా సీనియర్లకి, ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన వారికి, అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అధిక శాతం పదవులు వస్తాయి. రైట్, ఇది మొత్తం మీద ఎమ్మెల్సీ విషయంలో మాత్రం 2 రోజులలో అభ్యర్థుల ఖరారయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మార్చి 9న అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. 10 వరకు నామినేషన్ల గడువు ఉంటుంది కాబట్టి ఆ లోపు చేస్తామంటారు. అదేవిధంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పార్టీ కార్యవర్గానికి సంబంధించి కూడా మార్చి నెలాఖరులోపు కూడా భర్తీ చేస్తామని చెప్తున్నారు. రవీందర్తో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్.